హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విశాల్ వెంకట్ వ్లాగ్స్. మేమైతే భద్రాచలం, యాదగిరిగుట్ట, సురేంద్రపురి, పాపికొండలు, స్వర్ణగిరి వాటికి వెళ్ళాం ఫ్రెండ్స్. వాటన్నిటి గురించి ఈ వీడియోలో చూపిస్తాను. మేమైతే మార్నింగ్ 5 o'clock కల్లా నిద్రలేసి రెడీ అయిపోయి కార్లో భద్రాచలం బయలుదేరాం ఫ్రెండ్స్. మేమైతే భద్రాచలానికి 1 o'clock 2 o'clock కల్లా వెళ్ళిపోయాము. ఆ తర్వాత రన్ చేసుకొని ఈవినింగ్ 4 o'clock అట్లా మేము రాములవారి దర్శనం అయితే చేసుకున్నాము. రాములవారి గుడి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడే భద్రాచలం దగ్గరలో అక్కడ సీతాదేవి ఆరేసిన నార చీరల గుర్తులు ఉన్నాయంట ఫ్రెండ్స్. అయితే చూడడానికి వెళ్ళాము. ఆ తర్వాత దానికి దగ్గరలోనే పర్ణశాల అనేది ఉంది. అంటే ఒకప్పుడు సీతాదేవి రాముల వారు అక్కడ ఉండేవాళ్ళంట. అక్కడికి మేము చూడడానికి అయితే పోయాము. అక్కడే భద్రాచలం దగ్గరలో గోదావరి నదిగా పారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అంత అందంగా ఉంటుంది నది. ఆ తర్వాత ఆ 3 ప్లేస్లు చూసుకొని భద్రాచలంలో మేమైతే రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము పాపికొండలకి అయితే బయలుదేరాము. పాపికొండలు వచ్చేసి భద్రాచలంకి 75 kilometers దూరంలో ఉంటుంది. ఆ పాపికొండల దగ్గరలో అయితే సిగ్నల్ అయితే ఉండదు. ఇక్కడ పాపికొండలో వచ్చేసి బోట్ రైడింగ్ ఉంటుంది. అయితే చాలా బాగుంటుంది. కానీ మనిషికి 1000 rupees అయితే పడుతుంది. అక్కడ సిగ్నల్ లేకపోవడంతో అక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అవన్నీ జరగవు ఫ్రెండ్స్. అందుకే మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడు క్యాష్ తీసుకెళ్ళండి. ఇప్పుడైతే మనం పాపికొండలు బోటింగ్ స్టార్ట్ అయ్యే పాయింట్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది జనం వచ్చారు. చూడండి ఇదే పాపికొండలు బోటింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడైతే మనం పోయి అయితే టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనమైతే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూడండి మేమైతే టికెట్ కౌంటర్కి వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాము. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయంటే చాలా బోట్స్ ఉన్నాయి. మామూలుగా అయితే వాళ్ళే టిఫిను, లంచ్, స్నాక్స్, టీ అలాంటివి అయితే వాళ్ళే సర్వ్ చేస్తారు. అయితే మేము ఇప్పుడు బోట్ అయితే ఎక్కేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడైతే మనం బోట్ ఎక్కుతున్నాము. అదైతే బోట్ పేరు శ్రీ గోదావరి విహారీ. బోట్ ఎక్కేసిన తర్వాత అయితే మేమైతే టిఫిన్ చేసాము. టిఫిన్గా ఇడ్లీ, ఉప్మా అయితే పెట్టారు. టిఫిన్ తినేసిన తర్వాత అయితే మేము బోట్ పైకి అయితే వచ్చాము. ఆ తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత బోట్ ఎక్కిన వాళ్ళకి బోర్ కొట్టుకొని ఉండడానికి కొంతమంది వచ్చి అందరిని అయితే ఎంటర్టైన్ చేశారు. అది కూడా ఎలా అంటే బోట్లోకి ఎక్కి ప్యాసింజర్స్ చేత డ్యాన్స్ చేయించడం, ఏదైనా కామెడీలు చేయడం అవన్నీ చేస్తున్నారు. బోట్ ఎక్కిన 2 hours తర్వాత బోట్ అయితే ఒక దగ్గర ఆపారు. అక్కడ శివాలయము ఒకటి ఉందంట. అది చూడడానికి అయితే ఆపారు. ఒక బోట్ అయితే 1/2 hour అయితే ఆపారు. అక్కడ శివాలయం దగ్గర అయితే వీడియోస్ అవన్నీ తీయకూడదంట. ఆ తర్వాత శివుని దర్శనం అయితే చేసుకొని వెళ్ళి బోట్ అయితే ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. బోట్ ఎక్కిన తర్వాత మేమైతే లంచ్ అయితే చేసాం ఫ్రెండ్స్. లంచ్ చేసిన తర్వాత అయితే వీళ్ళైతే పాపికొండల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత అలా స్ట్రైట్ పోయి టర్నింగ్ తిప్పుకొని అయితే వస్తారు ఫ్రెండ్స్. అదే పాపికొండలు. తర్వాత అయితే మళ్ళీ మేము బోటింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి 5 o'clock కల్లా వచ్చేసాము. ఆ తర్వాత అయితే మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయేసి బయట టిఫిన్ చేసి మళ్ళీ యాదగిరిగుట్టకి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. మార్నింగ్ 2 o'clockకి అలా అయితే యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయి అక్కడైతే రూమ్ తీసుకున్నాము. ఆ తర్వాత మార్నింగ్ 9 o'clockకి రెడీ అయిపోయి టిఫిన్ చేసి గుడికి అయితే వెళ్ళాము. అక్కడైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా కొండపైకి ఎక్కాలంటే కారు 500 rupees అయితే కట్టాలి. మామూలుగా ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి. కానీ మేమైతే కారులో వెళ్ళిపోయాం పైకి. ఆ తర్వాత అయితే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌ లేవు. ఆ తర్వాత అయితే మేము దేవుడి దర్శనం అయితే చేసుకొని కారు ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత అయితే మేమైతే రూమ్ చెక్అవుట్ చేసి మేము లంచ్ అయితే చేసాము. ఆ తర్వాత అయితే మేము సురేంద్రపురికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. యాదగిరిగుట్ట నుంచి సురేంద్రపురికి 1.5 kilometers అయితే దూరం ఉంటుంది. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు సురేంద్రపురికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక్కొక్కరికి టికెట్ ప్రైజు 350 rupees అయితే ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. లోపలైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల రామాయణం గురించి, మహాభారతం, మిగతా మన భారతదేశ చరిత్ర గురించి మొత్తం చాలా ఉన్నాయి. ఇది తప్పనిసరిగా చూడాల్సింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా మన రామాయణంలో హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు
ఫస్ట్లో లంకిని అనే ఆమె వస్తుంది కదా, ఇది ఆమెను కొట్టేది ఉంటుంది కదా, అదే ఫ్రెండ్స్ ఇది. ఆ తర్వాత అయితే మేము 360 డిగ్రీ సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ మనిషికి 20 రూపీస్ కాస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సురేంద్రపురిలో అయితే చాలా విషయాలు అయితే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన రామాయణం, మహాభారతం వాటన్నిటి గురించి చెప్పబడి ఉంది. మొత్తం అన్ని బొమ్మలతో అన్నీ చాలా క్లారిటీగా అయితే ఉంది. అక్కడ తిరుమలలో 7 కొండలు, కైలాసం, పాతాళ లోకం, నాగలోకం, ఇంద్రలోకం, బ్రహ్మలోకం ఇలాంటివి చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పద్మ వ్యూహం అనమాట. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆంజనేయ స్వామి చేత లడ్డు వస్తుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇప్పుడు లడ్డు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అట్లా వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల లడ్డు ఉంటుంది. ఆ తర్వాత అయితే మేము బయలుదేరి స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ స్వర్ణగిరి టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి అంటే ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు ఎలా ఉందంటే చాలా బాగుంది. ఆ తర్వాత మేము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని, అక్కడ నీళ్ళలో అయితే వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఉంటారు ఫ్రెండ్స్, అయితే చూడడానికి వచ్చాము. ఇలా అయితే మేము భద్రాచలం, పాపికొండలు, యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆ ప్లేసెస్ అయితే చూసాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్లన్నీ చాలా బాగున్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుశాల్ వెంకట్ వ్లాగ్స్.